అందరికీ కూడా ఉగాది రాగానే మా లైఫ్ ఎలా ఉంటుంది, మా జాతకాలు ఎలా ఉంటాయి, దేశకాలమానం ఎలా ఉంటుంది అనే ఇంట్రెస్ట్ ఒక 2 months ముందు నుంచే స్టార్ట్ అయిపోతూ ఉంటుంది అందరికీ కూడాను. అలాంటి శుభ సమయం నిజంగా చెప్పుకోవాలంటే క్రోధినామ సంవత్సరము అంటే క్రోధి అంటే కోపము అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ కోపం అనేది పెరగడం వలన మనిషి జీవితంలో కొన్ని మనుగడలకి మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మన తెలుగు ఉగాది అనేది మనిషి జీవితంలో కొన్ని మార్పులు తేవడానికి మొదలుగా అన్నది మనం చెప్పుకోవాలి. అంటే మనలో ఏవైతే మైనస్లు ఉన్నాయో, సమాజంలో ఏవైతే మైనస్లు జరుగుతున్నాయో, అలాగే దేశకాలమాన పరిస్థితుల్లో ఎప్పుడూ కూడా ఎటువంటి మైనస్ ప్రభావం చూపుతోందో వీటన్నింటికి మార్పులకి శ్రీకారం చుట్టే ఉగాది, యుగాది అని చెప్పి మనం చెప్పుకోవాలి. మరి క్రోధినామ సంవత్సరంలో కోపం ఎక్కువ. అసలే మంగళవారం నాడు ప్రారంభమవుతోంది. ఏ వారమైతే ప్రారంభమవుతోందో ఆ వారాధిపతి గ్రహాధిపతి అయినటువంటి అతను మనకి ఇక్కడ రాజుగా చెప్పబడతాడు. ఇప్పుడు మనకి మంగళవారం ప్రారంభం అవుతోంది కాబట్టి ఇక్కడ కుజుడు రాజుగా చెప్పబడ్డాడు. మరి కుజుడు రాజు అయినప్పుడు కుజుడికి కోపం ఎక్కువ. ఆయన గ్రహాలలోనే సర్వ సైన్యాధ్యక్షత కలిగిన గ్రహం, చాలా టఫ్ గ్రహం. అటువంటి గ్రహాధిపతి మనకి రాజు అయినందుకు మరి దేశకాలమాన పరిస్థితులు ఎలా ఉంటాయి, మొట్టమొదటిగా అది మాట్లాడుకుందాం. అయితే ఈ క్రోధినామ సంవత్సరం కోపం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అసలు మొట్టమొదటి మనం ఏం ప్రారంభిస్తూ మనం జీవితాన్ని ప్రారంభించాలి. అంతేకాకుండా ఈ క్రోధినామ సంవత్సరానికి ఒక దేవుడు భగవంతుడు అధిపతిగా ఉంటాడు. ఆయన ఎవరు, అలాగే ఈ సంవత్సరానికి గ్రహాధిపతి ఎవరు అంటే రాజుగా కుజుడిని చెప్పుకుంటున్నాం, కానీ ప్రతి తెలుగు నామ సంవత్సరం ఉగాది నాడు వచ్చే ఈ సంవత్సరం ఉగాదికి ఒక్కొక్క గ్రహం అధిపతిగా ఉంటారు. ఈ సంవత్సరం మనకి శని అధిపతిగా ఉన్నాడు. అదే శని మనకిప్పుడు సంవత్సరానికి మంత్రిగా ఉన్నారు. మన నాయకులకి 5 సంవత్సరాలకు ఒకసారే వస్తూ ఉంటాయండి ఎలక్షన్స్, మనం నిర్ణయించుకుంటాం. కానీ గ్రహాధిపతులకు మాత్రం సంవత్సరానికి ఒకసారి నవనాయకులు నిర్ణయింపబడతారు. ఆ నవనాయకులతోటే మన ఎలక్షన్ మళ్ళీ పూర్తయి మళ్ళీ నెక్స్ట్ ఉగాదికి వాళ్ళు దిగిపోయి కొత్త వాళ్ళు వస్తారు. ఈ రకంగా జీవితం మనకి ముందుకు వెళ్తూ ఉంటుంది. ఈ క్రోధినామ సంవత్సరానికి అధిపతి అగ్నిదేవుడు, గ్రహాధిపతి శని. అందుచేత కోపం ఎక్కువగా ఉంటుంది. చాలా చిన్న చిన్న విషయాలకే మనం ఇంట్లో తెలియకుండా గట్టిగా మాట్లాడేసుకుంటూ ఉంటాం. మరి ఇది శాంతంగా ఉండాలి అంటే చేయవలసిన పని ఏమిటి? విష్ణుమూర్తిని ఆరాధించాలి. అంటే కుటుంబ శాంతికి, సమాజ శాంతికి, కాలమానానికి కూడా అన్ని శాంతులకి స్థితికారకుడైనటువంటి విష్ణువుని, విష్ణు సహస్రనామాన్ని ఆరాధించడం, విష్ణువుని ఆరాధించడం, సహస్రనామ పారాయణ చేసుకోవడం వలన మనకి సర్వత్రా విజయం లభిస్తుంది. ఇక దేశకాలమాన పరిస్థితుల్లో ప్రధానమైన వాళ్ళు ఎవరు అంటే రైతులు. రైతులకి సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండి మనకి చక్కటి భూమిలో పండ్లు, పుష్పాలు, కొత్త వాటి మీద వైవిధ్యంగా ఉండే కొత్తవన్నింటినీ కూడా మనం పంటలన్నీ పండించుకుని ముందుకు సాగుతాము అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఎర్రమట్టి నేలలకి ప్రత్యేకత ఉంది. వీటి దగ్గర అయితే కనుక మీరు ఎటువంటి సాగు చేసినా కూడా రైతులకి చాలా అధిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత లోహాలు, వెండి, బంగారం. ఇప్పుడు పంచలోహాలకి కూడా ధరలు పెరుగుతాయి. అలాగే బంగారం ధర ఎంత పెరిగినా కూడా తగ్గుముఖం పడుతూ ఉంటుంది. షేర్ మార్కెట్లు అలాగే స్టాక్ ఎక్స్చేంజ్లకు సంబంధించి కూడా చాలా మంచి పొజిషన్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మరి కుజుడు రాజైనందుకు గాను దేశకాలమాన పరిస్థితుల్లో అత్యంత ప్రధానంగా 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి సర్వసైన్యాధ్యక్షుడు కుజుడని చెప్పుకున్నాం కదా. మరి ఇక్కడ రక్షణ వ్యవస్థ మనకి చాలా స్ట్రాంగ్ అవుతుంది. కొత్త మార్పులతోటి కొత్తగా పథకాలన్నీ వాళ్ళు వేసుకుని ముందుకు వెళ్ళి శత్రువులు మన జోలికి రాకుండా చేసుకుంటారు. అలాగే మిగిలిన రక్షణ వ్యవస్థలకు సంబంధించినవన్నీ కూడా చాలా టఫ్గా నిలబడడం అనేది జరుగుతుంది. స్ట్రిక్ట్గా ఉంటాయన్నది కూడా చెప్పుకోవచ్చు. మరి రెండవది ఆర్థికంగా ఈ సంవత్సరం భారతదేశం మరింత ముందుకు వెళ్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. ఇది మనకి ఇంపార్టెంట్ అయినది. ఇక